మా మరదలు వాళ్ళ మదరు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బియ్యం పోసిందని చెప్పాను కదా! సో, ఇక్కడ మేము బియ్యం అనేది కలుపుతున్నాము. ఎలా కలుపుతున్నామో చూసేయండి. మాక్సిమం అందరికీ తెలిసిందే. ఇక్కడ మేము 5 మందిమున్నాము. సో, పసుపు 5 మందికి 5 సార్లు పంచుతారు. తర్వాత ఆయిల్ అనేది పైనుంచి పోస్తారు. ఒకరి నుంచి ఒకరికి ఆయిల్ అనేది రావాలి. వచ్చిన తర్వాత మొత్తం బియ్యాన్ని పచ్చగా అయ్యే విధంగా కలగలుపుకోవాలి. తర్వాత మనకిక్కడ మనం ఎవరికి బియ్యం పోసినా సరే కొన్ని ఐటెమ్స్ ఉంటాయి. దాంట్లో దువ్వెన, అద్దం, ఇంకా మనము కాటిక అవన్నీ ఉంటాయి. దాంతో పాటు 5 ఎండు కొబ్బర్లు, వక్కలు, పసుపు, కుంకుమ, ఎండు ఖర్జూర అండ్ పసుపు కొమ్ములు, తమలపాకులు, బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ పెట్టుకోవాలి. అమ్మవారి దగ్గరికెళ్తున్నాను కాబట్టి రెడ్ శారీ అయితే బావుంటుందని రెడ్ శారీ కట్టుకున్నాను. ఇది వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కట్టిచ్చాను. మేము వెళ్ళింది ఫ్రైడే రోజు కాబట్టి చాలా జనాలు నిండే. ఇంక అమ్మవారికి బియ్యం పోసి బయటికొచ్చాము. బయట అమ్మవారి విగ్రహం ఉంటుంది గదా! అక్కడ గూడా అమ్మవారిని దర్శించుకొని అలానే ప్రసాదం తీసుకున్నాము. అండ్ మా తమ్ముడిని ఫోటో తీయరా అంటే వాడేమో వీడియో తీశాడు. లాస్ట్ టైమ్ ఒకసారి వచ్చాను. బట్ అప్పుడు కన్‌స్ట్రక్షన్‌లో ఉండే శివునిది టెంపుల్. సో, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అంటే సరే వెళ్దాం అనుకుంటే అదే టైంలో నైవేద్యం కోసం అనేది పూజ జరుగుతుండే. వెయిట్ చేసి ఇంకా శివుని దర్శించుకొని రిటర్న్ అయిపోయాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. బాయ్.